హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు స్వాతి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ చూపించబోతున్నానండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని అందులో కొన్ని బాదం పప్పు వేసి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అవి వేగిన తర్వాత తీసి అందులోనే జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక నెక్స్ట్ పిస్తాను వేసి వేయించుకోవాలి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ కాంపౌండ్స్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నానండి. ఈ రేషియో అనేది మీ ఇష్టం. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డబల్ బాయిల్ మెథడ్లో, అంటే కింద గిన్నెలో వాటర్ పోసుకొని పైన చాక్లెట్ గిన్నెను పెట్టి మెల్ట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా చాక్లెట్ని ఎప్పుడు పెట్టి మెల్ట్ చేయకండి. ఇలా మనకి చాక్లెట్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత తీసి చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు పోయకండి, చల్లారిన తర్వాత మాత్రమే మౌల్డ్స్లో పోసుకోండి. నేను ఇక్కడ మౌల్డ్స్లో హాఫ్ ఫిల్ చేస్తున్నానండి. హార్ట్ షేప్ మౌల్డ్ తీసుకున్నాను. మన దగ్గర అన్ని రకాల చాక్లెట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. ప్లెయిన్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, కునాఫా చాక్లెట్ విత్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్లో ఉందండి. ఫోటో ప్రింట్ కానీ ఆర్ హ్యాపీ బర్త్డే విషెస్ ఆర్ అలా కస్టమైజేషన్ కూడా ఉంది. చాక్లెట్ బొకేస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. ఇవే కాకుండా మన దగ్గర హెల్దీ చాక్లెట్స్ కూడా ఉన్నాయండి. పూల్ మక్నా చాక్లెట్స్, డేట్స్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్ ఫిల్లింగ్ చాక్లెట్స్, ఇలా హెల్దీ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలా అగైన్ ఫిల్ చేసుకున్న తర్వాత చాక్లెట్తో 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. సిలికాన్ మౌల్డ్ని కాకుండా కింద ఉన్న ట్రేతో ట్యాప్ చేయండి, అప్పుడు నీట్గా వస్తాయి. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే ఇలా మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయి. ఈజీగా డిమౌల్డ్ అవుతాయి కూడా. చూడండి, చూడటానికి ఎంతో టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇప్పుడు వీటిని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ 2 టైప్స్లో చేసుకోవచ్చండి. నేను అల్యూమినియం ఫాయిల్ దాంతో చేస్తున్నాను. నేను ఈ అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నప్పుడు కింద వైట్ పేపర్ కూడా వచ్చిందండి. అది బటర్ పేపర్ అనుకొని నేను తీసుకున్నాను, కానీ అది చూడటానికి బటర్ పేపర్లా అనిపించలేదు నాకు. అందుకే ఆ బటర్ పేపర్ తీసేసి ఓన్లీ అల్యూమినియం ఫాయిల్తోనే చేస్తున్నాను. ఇలా చాక్లెట్స్ని మనం ర్యాప్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.